హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథ విషయానికి వస్తే, వంశీ చక్రవర్తి గారితో గొడవ పడి వెళ్ళిన తర్వాత చక్రవర్తి గారికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 17. కొద్దిసేపటికే మీడియాలో ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చక్రవర్తి గారి పరిస్థితి విషమంగా ఉందని, హాస్పిటల్లో వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారని బ్రేకింగ్ న్యూస్ వస్తుంటుంది. డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఏదో విషయంలో ఆయన మానసిక ఒత్తిడికి గురై ఆవేశంతో బీపీ తెంచుకొని గుండెపోటుకు గురయ్యారని తెలుస్తుంది. కొన్ని గంటలు గడిస్తే గానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము అని టీవీలో వస్తుంటుంది. వంశీ వెళ్ళి గొడవ పడటం వల్ల చక్రవర్తి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందనే విషయం తెలుసుకొని అశోక్, రఘు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుంటారు. కొన్ని గంటల తర్వాత ఆఫీస్లో వంశీ, అశోక్, రఘు టీవీ న్యూస్ చూస్తుండగా, ఇప్పుడు చక్రవర్తి గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, కొన్ని రోజుల్లో ఆయన పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుంటారని డాక్టర్ మీడియాకి వెల్లడించారు అని టీవీలో కనిపిస్తుంటే, ఆ న్యూస్ వినగానే ఆ ముగ్గురిలో కాస్త ఊపిరి పీల్చుకున్న భావన కనిపిస్తుంది. కానీ అశోక్ వంశీ మీద సీరియస్ అవుతూ, ఏంటి ఫ్రెండ్ ఇదంతా? అసలు మీరేనా ఇలా ప్రవర్తించింది? ఆయన మీద కోపం ఉన్నంత మాత్రాన మీరు ప్రవర్తించే తీరు ఇలాగేనా? ఇప్పుడు చక్రవర్తి గారి ప్రాణాలకు ఏమైనా అయ్యుంటే ఆయన భార్య బిడ్డకు ఏమని సమాధానం చెప్పేవారు? జీవితాంతం ఆ కుటుంబం మిమ్మల్ని క్షమించేదా? ఆవేశంలో ఎంత తప్పు చేశారనేది ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా? అని అంటాడు. ఎప్పుడూ లేనిది అశోకుల ఆ ఆవేశం చూసి వంశీ, రఘు ఆశ్చర్యపోతుంటారు. నేను చక్రవర్తి గారిని చూసొస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి అని రఘు వైపు చూసి, రఘు, వంశీని ఇంటికి తీసుకువెళ్ళు అని అశోక్ అక్కడి నుంచి బయలుదేరతాడు. రఘు వంశీకి దగ్గరకొచ్చి, ఏంటి వంశీ, ఎప్పుడూ లేనిది అశోక్ సార్ నీతో ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు అని అంటాడు. వంశీ బాధపడుతూ, అశోక్ మాటల్లో కూడా నిజం ఉంది రఘు. చక్రవర్తి గారికి ఏమైనా అయ్యుంటే ఆయన కుటుంబం నన్ను క్షమించడం ఏమో కానీ ముందు నన్ను నేనే క్షమించుకోలేకపోయేవాణ్ణి. నేను చక్రవర్తి గారితో అంత ఆవేశపడకుండా ఉండాల్సింది అని కొన్ని సెకండ్స్ ఆలోచించి, ఈ విషయం గురించి ఇంటి దగ్గర దివ్య కూడా కంగారు పడుతుంటుంది. ముందు ఇంటికి వెళ్దాం పదా అంటాడు. అశోక్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ మీడియా కూడా ఉంటుంది. మీడియాకి కనపడకుండా లోపలికి వెళ్తుంటాడు. లోపల చక్రవర్తి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యతో మాట్లాడుతూ, ఇక నాకు ఏమీ కాదులే పూర్ణ, నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు. లేదండి, నేను ఇక్కడే ఉంటాను అంటుంది పూర్ణ బాధపడుతూ. భారతి మాట్లాడుతూ, లేదమ్మా, నాన్నగారికి ఇలా అయిన దగ్గర నుంచి నువ్వు మెతుకు కూడా ముట్టలేదు. ఇలా ఉంటే నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. నిన్ను తీసుకువెళ్ళమని డ్రైవర్తో చెప్తాను అంటుంది. నా దగ్గర జగదీష్, భారతి ఉంటారులే పూర్ణ, నువ్వు ఇంటికి వెళ్ళు అని చక్రవర్తి గారు బలవంతం చేసేసరికి పూర్ణ వెళ్ళడానికి బయలుదేరుతుంది. బావా, అమ్మని కారు వరకు పంపించి వస్తాను అని జగదీష్కి చెప్పి తల్లిని తీసుకుని భారతి వెళ్ళిపోతుంటే, అప్పుడే అశోక్ మరో పక్క నుంచి ఆ రూమ్ దగ్గరికి వస్తాడు. ఏంటి మావయ్య, నా నోరు కట్టేస్తున్నారు? మీకు ఇలా జరగటానికి ఆ వంశీనే కారణమని మీడియాతో ఆ వంశీ పేరు చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే మీరెందుకు కాదంటున్నారు అని అంటుండగానే అశోక్ ఆ మాటల్ని కంగారుగా వింటూ చక్రవర్తి గారి దగ్గరికి వస్తాడు. అశోక్ని చూసి చక్రవర్తి గారు సంతోషపడుతుంటే, ఎవరు మీరు అని అడుగుతాడు జగదీష్. అశోక్ కుమార్ అంటే వారే జగదీష్ అంటాడు చక్రవర్తి. జగదీష్ ఆశ్చర్యపోయి, ఓ అవునా అని, మీరు మాట్లాడుతూ ఉండండి మావయ్య, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను అని జగదీష్ చెప్పి అశోక్ వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు. అశోక్ పేషెంట్గా ఉన్న తండ్రి వైపు ఆత్మీయంగా చూస్తుంటాడు. చక్రవర్తి గారు కూడా పలకరింపుగా అశోక్ వైపు చూసుకుంటూ చెయ్యి లేపితే అశోక్ ఆత్మీయంగా వారి చేయిని తన చేతులకు తీసుకొని, మిమ్మల్ని ఇలా హాస్పిటల్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు సార్. మా ఫ్రెండ్ వంశీ ఆవేశంలో తొందరపడి మీతో అలా ప్రవర్తించాడు. మా ఫ్రెండ్ చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించండి అంటాడు బాధపడుతూ. పర్వాలేదులే అశోక్, నాకు ఇలా జరగాలని ఉంది, జరిగింది అని. నిలబడి ఉన్నావెందుకు? ఆ చైర్లో కూర్చో అంటాడు ఎదురుగా ఉన్న చైర్ని చూపిస్తూ. అశోక్ చైర్ని బెడ్కి దగ్గరగా తీసుకొని కూర్చొని తండ్రి వైపు చూస్తూ, మీరు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అంటాడు. ఇలా వాళ్ళ మాటలు సాగుతుండగానే జగదీష్ వచ్చి మెడిసిన్స్ అక్కడ పెడుతూ, మావయ్య, ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. భారతికి చెప్పి నేను వెళ్తాను. నాతో ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అంటాడు.
సరే జగదీష్ అంటాడు. జగదీష్ వెళ్ళిపోతాడు. జగదీష్ అంటే భారతి గారి హస్బెండా అని అడుగుతాడు అశోక్. అవును అశోక్, కొంచెం ముందు రావాల్సింది. నా భార్యని కూడా చూసుండేవాడివి అంటాడు. ఇంతలో ఈ గొడవలు ఏవీ తెలని భారతి కూడా అక్కడికొచ్చి అశోక్ని చూసి కాస్త ఆశ్చర్యపోతూ పలకరింపుగా మాట్లాడుతుంది. అశోక్ కూడా ఇంతకు ముందులా కోపంగా కాకుండా చక్రవర్తి గారితో నవ్వుతూ మాట్లాడుతుంటాడు. అలా నవ్వుతూ మాట్లాడుతున్న అశోక్ని చూసి చక్రవర్తి గారు సంతోషపడుతూ కొడుకు కూతురుతో ఆనందం పంచుకుంటూ ఉంటాడు. అశోక్ కూడా తండ్రి అక్కతో మాట్లాడుతుంటే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇలా కొద్దిసేపటికి ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తర్వాత సరే సార్, ఇక నేను వెళ్తాను అంటాడు అశోక్. నీకు కుదిరితే మరి కొంతసేపు ఉండు అశోక్ అంటాడు చక్రవర్తి గారు. తండ్రి అలా అడిగేసరికి భారతి కూడా ఆశ్చర్యపోతూ వాళ్ళిద్దరి వైపు చూస్తుంటుంది. అశోక్ ఆయన మాట కాదనలేక ఉండటానికి ఒప్పుకొని వారిద్దరితో మాట్లాడుతుంటాడు. మరి కొద్దిసేపు తర్వాత భారతి మాట్లాడుతూ, నాన్న, అశోక్ వచ్చి ఇప్పటికే చాలాసేపు అయింది, ఇక అశోక్ని వెళ్ళనివ్వండి అని అంటుంది. కూతురు మాట విని సరే అశోక్, నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది, మళ్ళీ కలుద్దాం అంటాడు చక్రవర్తి గారు. ఓకే సార్ అని అశోక్ లేచి ఇద్దరి వైపు ఆత్మీయంగా చూసి వెళ్ళబోతుండగా సడన్గా లాస్య వచ్చి అశోక్కి ఎదురవుతుంది. లాస్య అశోక్ని చూసి ఆశ్చర్యపోతుంటే అశోక్కి ఆఫీస్లో లాస్య చేసిన పని గుర్తొచ్చి లాస్య వైపు సీరియస్గా చూస్తూ తిరిగి చక్రవర్తి గారిని చూసి మౌనంగా అక్కడి నుంచి బయలుదేరుతుంటాడు. లాస్య వెళ్తున్న అశోక్ వైపు వెనుక వెనుకగా చూసుకుంటూ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్తుంది. అశోక్ హాస్పిటల్ నుంచి కారులో వస్తూ వంశీతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ అసలు నేనేంటి వంశీతో అలా మాట్లాడాను, ఛ, వంశీ ఏమనుకున్నాడో ఏమో, చక్రవర్తి గారికి అలా అయ్యేసరికి మనసు ఎందుకో బాధగా స్పందించింది, అందుకే వంశీతో ఏదేదో వాగాను, ఇలా జరుగుతుందని వంశీ అయినా ఊహించి ఉండడు కదా, చక్రవర్తి గారు చేసే పనులకు వంశీ అయినా ఎన్నాళ్ళని ఓపిక పడతాడు, చివరికి వంశీ సహనం కోల్పోయి చక్రవర్తి గారి మీద విరుచుకుపడి ఉంటాడు. నిజం చెప్పాలంటే ఇందులో వంశీది కూడా తప్పేమీ లేదు. మళ్ళీ ఓ పక్క చక్రవర్తి గారికి అలా అయ్యేసరికి బాధ అనిపిస్తుంది. వంశీ ఆయనతో గొడవ పడకుండా ఉంటే ఆయన హాస్పిటలైజేషన్ కారు కదా అనిపిస్తుంది. ఏంటో ఈ ఇద్దరి మధ్య నా మానసిక సంఘర్షణ కొట్టమిట్టాడుతుంది అనుకుంటూ బృందావనం చేరుకుంటాడు. అశోక్ లోపలికి వస్తుంటే దివ్య అశోక్ని చూసి ఎదురొచ్చి చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళావంట కదా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అశోక్ అని కంగారుగా అడుగుతుంది. పర్వాలేదు దివ్య, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, నాతో కూడా బాగానే మాట్లాడారు అంటాడు. అమ్మయ్య, టీవీలో ఆయన గురించి వస్తున్నా కూడా నీ మాటల్లో వినాలనుకొని నీ గురించి ఎదురు చూస్తున్నాను అని అంటుంది దివ్య. ఇక టెన్షన్ ఏమీ లేదులే దివ్య, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారులే, ఇంతకీ వంశీ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. పైన రూమ్లో ఉన్నారు అశోక్ అంటుంది. అశోక్ స్టెప్స్ ఎక్కి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వంశీ నిద్రపోతున్న పాప పక్కన పడుకొని అశోక్ ఆవేశంగా మాట్లాడడం గుర్తు తెచ్చుకుంటూ పాపని జోకొడుతుంటాడు. అశోక్ లోపలికి వచ్చి వంశీని చూసి ఫ్రెండ్ అని పిలుస్తాడు. వంశీ అశోక్ని చూసి రండి ఫ్రెండ్ అంటూ పాప దగ్గర నుంచి లేచి నిల్చుంటాడు. అశోక్ పాప దగ్గరకు వచ్చి నిద్రపోతున్న పాప తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమిరి తిరిగి వంశీ వైపు చూస్తూ అపరాధ భావంతో వంశీని హక్ చేసుకొని సారీ ఫ్రెండ్, నేను మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటాడు. వంశీ నవ్వుతూ అశోక్ భుజాన్ని తట్టి ఎదురుగా నిలబెట్టుకొని మీరేమన్నారని ఇప్పుడు అంతగా ఫీల్ అవుతున్నారు అని అడుగుతాడు. లేదు ఫ్రెండ్, బాగానే అన్నాను, తప్పంతా మీదేనని పెద్ద మేధావిగా మాట్లాడాను అంటాడు కాస్త బాధపడుతూ. వంశీ నవ్వి అదేమీ లేదులే ఫ్రెండ్ అంటాడు. మీరు లేదన్నా నిజం మాత్రం ఇదే, ఎందుకో తెలీదు, చక్రవర్తి గారికి అలా అయిందని తెలిసేసరికి నా మనసు తట్టుకోలేకపోయింది, ఏదో తెలియని భావంతో మీతో అలా మాట్లాడాను అంటాడు. అది సరే కానీ ఇంతకీ చక్రవర్తి గారికి ఎలా ఉంది అంటాడు వంశీ. పర్వాలేదు, కోలుకుంటున్నారు, నేను వెళ్ళేసరికి వాళ్ళ అల్లుడు జగదీష్ మీడియాకి వంశీ పేరు చెప్పనివ్వకుండా నా నోరు ఎందుకు కట్టేశారు మావయ్య అని అడుగుతున్నాడు. ఆ మాటలు వినేసరికి నాకు కూడా కొంచెం భయం వేసింది. వాళ్ళు మీడియాకి మీ పేరు చెప్పి ఉంటే ఈ పాటికి మీడియా అంతా మన బృందావనం ముందు ఉండేది, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విసుగు వచ్చేది అన్నట్టు నేను మరో విషయంలో కూడా మీకు సారీ చెప్పాలి ఫ్రెండ్ అంటాడు. ఏ విషయం గురించి అని అడుగుతాడు వంశీ. అక్కడ మీది తప్పు అయినట్టుగా మీ తరపున నేను ఆయనకి క్షమాపణ చెప్పాను. ఇలా చెప్పడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, హాస్పిటల్లో ఆయన్ని అలా చూసేసరికి నిజంగానే నాకు బాధ అనిపించింది. రెండవది,
సమస్య పెద్దది కాకూడదని ఉద్దేశంతో మీడియాకు ఎక్కడ మీ పేరు చెప్పి మీ పేరుని బ్లేమ్ చేస్తారనే కారణంతో ఆయనతో మంచితనంగా మాట్లాడి క్షమాపణ చెప్పాను అంటాడు. వంశీ నవ్వి, అంత దూరం రాదులే ఫ్రెండ్. చక్రవర్తి గారు నా పేరు మీడియాకి చెప్పడులే అంటాడు కాన్ఫిడెంట్తో. అశోక్ ఆశ్చర్యపోతూ, అంత కాన్ఫిడెంట్గా ఎలా అంటున్నారు అని అడుగుతాడు. అలా చెప్తే అది ఆయనకే ఎక్కువ నష్టం కాబట్టి అంటాడు వంశీ. అది ఎలా అని అడుగుతాడు అశోక్. మీడియాకు నా పేరు చెప్పాల్సి వస్తే నా మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. దాంతో మన కంపెనీలో ఆయన చేసిన ఐజీఏ స్కామ్, ఆయన మేనకోడల్ని సీక్రెట్ ఏజెంట్గా మన కంపెనీకి పంపించడం, ఇవన్నీ బయటకు వస్తాయి. పైగా తొందరలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈసారి ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ బయటకు వస్తే రేపైన ఎలక్షన్స్ పోటీ చేయడానికి రిస్క్ అవుతుంది. ఇవన్నీ తెలివిగా ఆలోచించే మీడియాకి నా పేరు చెప్పలేదు అంటాడు వంశీ. ఓ, నేను అంత దూరం ఆలోచించలేదు ఫ్రెండ్. మీ పేరు మీడియాకి చెప్పకుండా ఈ విషయంలో కాస్త పాజిటివ్గానే ఆలోచించాలి అనుకున్నాను. దీని వెనుక ఇంత కథ ఉందని ఇప్పుడు మీరు చెప్పాకే అర్థమైంది అంటాడు అశోక్. వంశీ పాపకు బ్లాంకెట్ కప్పుతూ, లేకపోతే ఎక్కడ అవకాశం వస్తే నన్ను అక్కడ తొక్కేయాలని చూస్తున్న ఆ మనిషి ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాడు అంటాడు. అది నిజమే. ఏంటో ఈ గొడవలు ఎక్కడి వరకు దారి తీస్తాయో అర్థం కావటం లేదు అంటాడు అశోక్ బాధపడుతూ. వంశీ అశోక్ భుజం మీద చేయి పెట్టి, ఇక వదిలేని ఫ్రెండ్. మార్నింగ్ నుంచి మీకు ఈ టెన్షనే సరిపోయింది. ఇక మీ రూమ్లోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దాం అంటాడు. సరే ఫ్రెండ్, కానీ నేనన్న మాటలు మాత్రం మనసులో పెట్టుకోకండి ప్లీజ్ అంటాడు. వంశీ నవ్వుతూ, అదేమీ లేదులే ఫ్రెండ్, మీరు వెళ్ళండి అంటాడు. సరే అని అశోక్ అక్కడి నుంచి బయటకు వచ్చి తన రూమ్ దగ్గరికి వెళ్తుంటే, అశోక్ ఒక్క నిమిషం అని దివ్య పిలుస్తుంది. అశోక్ వెనక్కి తిరిగి వస్తున్న దివ్యను చూస్తూ, ఏంటి దివ్య అని అడుగుతాడు. దివ్య దగ్గరికి వచ్చి, ఇప్పుడు వంశీ గారు నువ్వు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను అశోక్. ముందు నాకు కూడా చక్రవర్తి గారి విషయం తెలియగానే వంశీ గారు ఎందుకు ఇలా చేశారని నేను కూడా బాధపడ్డాను. నువ్వు వంశీ గారికి సారీ చెప్పే విధానం చూస్తుంటే చక్రవర్తి గారి విషయంలో వంశీ గారి మీద నువ్వు బాగానే సీరియస్ అయ్యావని అర్థమైంది. వంశీ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్న భార్యగా చెప్తున్నాను. వంశీ గారిని ఎవరైనా ఏదైనా అంటే నేను తట్టుకోలేను అశోక్. అదే నువ్వంటే అసలే తట్టుకోలేను. ఇంకెప్పుడు నువ్వు వంశీ గారిని మాట అనే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను అని అంటుండగా అశోక్ ఏదో చెప్పబోతుంటే, ప్లీజ్ అశోక్, నేను చెప్పాలనుకుని చెప్పాను. ఇక ఈ విషయం గురించి వదిలేద్దాం. ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి భోజనం చేద్దాం అని వెళ్ళిపోతుంది. దివ్య మాటలకు అశోక్ కాస్త బాధపడుతూ రూమ్లోకి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చేతికున్న వాచ్ ఫోన్ తీసి అక్కడికి పెడుతూ, ఎవరితో ఏ మాట అనిపించుకున్నా నేను అంతగా బాధపడను కానీ దివ్యతో ఒక చిన్న మాట అనిపించుకున్నా మనసు చివుక్కుమంటుంది. వంశీతో అలా మాట్లాడి పెద్ద పొరపాటే చేశాను అని మనసులో అనుకుంటుండగా సడన్గా రేణు అశోక్ వెనుకగా వచ్చి అశోక్ని హక్ చేసుకుంటుంది. రేణుని సడన్గా చూసిన అశోక్ ఆశ్చర్యపోతూ, ఏ దెయ్యం రాక్షసి, ముంబై నుంచి నువ్వెప్పుడు వచ్చావు అని అంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.